అందరికీ నమస్కారం. భోగి సంక్రాంతి 2025 శుభాకాంక్షలు. 1995లో అమల్లోకి వచ్చిన సినిమా చట్టాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుత నేపథ్యానికి తగ్గట్టు మార్పులు చేయాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో సినిమా చట్టాల మార్పు కోసం తీర్మానాలు చేసి నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి పంపి చట్టం మార్పుకు ఒత్తిడి చేయాలని నేను ప్రభుత్వాలకి విన్నవించుకుంటున్నా. ఈ దినం సినిమా అంటే సంతోషానికి, వినోదానికి అన్న విషయాన్ని పక్కన పెట్టి పెట్టుబడులు పెట్టడం, దోసుకోవటం, వాటాలేసి పంచుకోవటంగా మారిపోయింది. ఇది చాలా దారుణం, దుర్మార్గం. మరోపక్క ఈ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రత్యేక షోలకి, బెనిఫిట్ షోలకి అనుమతించి 100 రూపాయల టికెట్ని 1000 రూపాయలు అమ్ముకోమని యాక్టర్లకు మద్దతుగా, ఓటర్లకు వ్యతిరేకంగా తీర్మానం చేయడం చాలా దారుణం, దుర్మార్గం. ముఖ్యమంత్రులారా, ఎన్నికలంటే ఇంతటితో అయిపోలేదు కదా, మరోసారి ఎన్నికలు వస్తుంది, ఓటర్ల ముందుకు రావాల్సి ఉంటుందన్న విషయాన్ని గమనించాలి, గుర్తించాలని నేను ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులకి తెలియజేసుకుంటున్నా. గత సినిమా చరిత్ర అంతా కూడా చూస్తే సినిమా కోసం తన సొంత ఆస్తులు నష్టపోయి శ్రమతో ఈ తెలుగు రాష్ట్రాల సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిన సూపర్ స్టార్ కృష్ణ జయంతి వర్ధంతుల్ని మీరు జరుపుకోవటానికి ఎందుకు సిద్ధపడలేదని సోషల్ మీడియా ద్వారా నేను ప్రశ్నిస్తున్నా. సినీ పరిశ్రమ కోసం కష్టపడిన సూపర్ స్టార్ కృష్ణ జయంతి వర్ధంతి వేడుకలను నడపాలని రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తూ ఉన్నా. అంతేకాదు, ఈ సినిమా హీరోలు కార్పొరేట్ కూల్ డ్రింక్స్ కంపెనీలకు అమ్ముడుపోయి కూల్ డ్రింక్స్లు తాగమని ప్రచారంలో రావటం చాలా దుర్మార్గం. ఈరోజు కంపెనీ కూల్ డ్రింక్స్లో మొత్తం కూడా కెమికల్ మయంగా మారిపోయి ప్రజల ప్రాణాలకు హానిగా మారుతుంటే కూల్ డ్రింక్స్లు తాగండి అని ప్రచారానికి రావటం ఇది చాలా దుర్మార్గం. మీ అభిమానుల ప్రాణాలు తీయటానికి మీరు ప్రచారానికి ముందుకొస్తున్నారా? మీ అభిమానుల నుంచి ప్రత్యేక షోల పేరుతో డబ్బులు దోసుకోవటానికి మీరు సినిమాలు తీస్తున్నారా? ఇవన్నీ కూడా మంచిది కాదు. ప్రజలు కూడా ఆలోచిస్తారు, సరైన నిర్ణయం చేస్తారన్న విషయాన్ని సినిమా హీరోలు గుర్తించాలి. ముఖ్యమంత్రులు ఈ ప్రత్యేక షోల్ని ఆపాలని డిమాండ్ చేస్తూ మురుగారెడ్డి సమాచార హక్కుల వేదిక, పుత్తూరు, తిరుపతి జిల్లా.